నమస్తే. వెల్కమ్ టు హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. నమ్మకం ఉంటేనే అనుబంధాలు బలంగా నిలుస్తాయి. ఒకరికొకరు అర్థం చేసుకోవడం, తోడ్పాటివ్వడం వల్లే సంబంధాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. కానీ అదే నమ్మకాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటారు. మన ముందు ప్రేమగా మాట్లాడతారు, ఆప్యాయంగా ఉంటారు. కానీ వెనకాల మాత్రం మన గురించి తప్పుడు మాటలు చెప్పడం, మన విజయాలను తట్టుకోలేకపోవడం వంటి ప్రవర్తన చూపిస్తారు. ఇలాంటి నకిలీ అనుబంధాలు బయటికి కనిపించవు, కానీ మనసుకు మెల్లగా గాయం చేస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించడం కోసం వారి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం. ముందొకలాగా వెనకాల ఒకలాగా ఉండడం వీరి ముఖ్య లక్షణం. పరిస్థితిని బట్టి మాటలు మార్చుకుంటారు. మనకు మంచి జరిగితే నిజంగా సంతోషపడరు. పైకి నవ్వుతూ శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు, కానీ లోపల ఈర్ష్యతో కాలిపోతూ ఉంటారు. అదే ఈర్ష్యతో మన గురించి లేనిపోని విషయాలు కల్పించి ఇతరుల దగ్గర చెప్తారు. కొందరైతే మనలో చిన్న తప్పు కనిపించినా దాన్ని పెద్ద విషయం చేసి నలుగురిలో చెప్పాలని చూస్తారు. ఇంకా వీరిలో కనిపించే మరో లక్షణం ఎప్పుడు తమ గొప్పలే చెప్పుకోవడం. తమ జీవితంలో జరిగిన చిన్న విషయాన్ని పెద్దగా చెప్పి ఎదుటి వారిని తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తారు. మనం ఏదైనా సాధించినా దాన్ని చిన్న చూపు చూస్తారు. అలాగే మన రూపం, మన పనులు, మన నిర్ణయాలపై విమర్శలు చేస్తూ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి అని అనుకుంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. మనకు కష్టాలు వచ్చినప్పుడు దూరంగా ఉంటారు, కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రం మన దగ్గరకు వచ్చి సహాయం అడుగుతారు. తమకు అవసరం నెరవేరిన తర్వాత మళ్ళీ దూరం అయిపోతారు. ఈ విధంగా అనుబంధాన్ని ఒక ప్రయోజనంగా మాత్రమే చూస్తారు. ఇలాంటి వారితో ఎలా మెలగాలో తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిగా వారి ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు. వారిని మార్చాలని ప్రయత్నించడం కంటే కూడా మనం ఎలా దూరంగా ఉండాలో నేర్చుకోవడం ముఖ్యం. వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, కెరీర్కి సంబంధించిన విషయాలు వారికి చెప్పకపోవడం మంచిది. ఎందుకంటే అవే విషయాలను వారు మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో ఇలాంటి వాళ్ళు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య అపార్థాలు రేపడానికి కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరో చెప్పిన మాట విని వెంటనే స్పందించకుండా నిజమేంటో తెలుసుకుని ఆపై నిర్ణయం తీసుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మనపై వారు నెగిటివ్గా మాట్లాడినా కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన విలువ మనకు తెలుసు. మనం ఎవరమో, మన లక్ష్యం ఏంటో కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళడం ముఖ్యం. మనకు నిజంగా తోడుగా ఉండేవారు ఎవరో గుర్తించి వాళ్ళతోనే బంధాలను బలంగా కొనసాగించడం మంచిది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొందరు పదే పదే మన జీవితంలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం స్పష్టంగా హద్దులు పెట్టాలి. అవసరమైతే వాళ్లకు దూరంగా ఉండమని చెప్పాలి. ఇది కొంచెం కష్టంగా అనిపించినా మనశ్శాంతి కోసం ఇది చాలా అవసరం. మన మనసు ప్రశాంతంగా ఉండడం, మన జీవితం సాఫీగా సాగడం అన్నిటికంటే ముఖ్యమైనవి. మొత్తానికి ప్రతి అనుబంధం నిజమైంది అనుకోవడం తప్పు. ఎవరు మన వాళ్ళు, ఎవరు కేవలం నటిస్తున్న వాళ్ళు అనేది గమనించి తెలుసుకోవాలి. నమ్మకాన్ని సరైన వ్యక్తులపై పెట్టాలి. అప్పుడే మన అనుబంధాలు బలంగా ఉంటాయి. మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది.